నేను అందరూ వెళ్లే దారిలో నడవను. ఎందుకంటే ఎవ్వరూ చెయ్యలేనిది నేను సాధించాలనుకుంటున్నాను కాబట్టి. ఒక మనిషి రూపాన్ని లేదా అతడిలోని లోపాలను చూసి నవ్వడం, వెక్కిరించడం ఎంతమాత్రం సరికాదు. ఒకవేళ అదే స్థానంలో మనం ఉంటే ఏంటి అన్నది ఆలోచించి ప్రవర్తించాలి. మనస్ఫూర్తిగా నవ్విన నవ్వు మనకే కాదు, మనల్ని చూసిన వారికి కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రస్తుత కాలంలో ఎటువంటి అనారోగ్యమూ లేకుండా ఉండటం కూడా అదృష్టమేనని చెప్పాలి. అర్హత ఉన్నవారికి కాకుండా లేనివారికి పదవులు లభించినప్పుడు మంచివారు కూడా చెడ్డవారిగా మారే పరిస్థితులు ఏర్పడతాయి. సాధారణంగా లోకంలో అందరూ స్వార్థపరులేనని మనం అనుకుంటాం. కాని ఇతరులు కూడా మన గురించి అలాగే అనుకుంటారని ఆలోచించం కదా. అదే మనిషి నైజం. ఒక కుటుంబంలోని సభ్యులందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉంటే అంతకు మించిన ఆస్తి, ఐశ్వర్యం మరొకటి ఉండదు. కష్టపడి పనిచేస్తే కటిక పేదరికాన్ని సైతం పారద్రోలవచ్చు. మిత్రమా, ఓటమి మనల్ని మళ్లీ ప్రయత్నించకుండా అంతులేని నిరాశలో ముంచెత్తుతుంది. కాని ఆ నిరాశలో నుంచి కూడా ఎవరైతే బయటకు వచ్చి పోరాటం సాగిస్తారో వారిని ఆపడం ఎవ్వరికీ సాధ్యం కాదు. చెడు మాటలు వినకు, చెడ్డ వ్యక్తులతో తిరగకు. ఎందుకంటే అవి నిన్ను కూడా చెడ్డవాడిగా మార్చేస్తాయి కాబట్టి. టెక్నాలజీ పెరిగే కొద్దీ మనిషిలోని సామర్థ్యం తగ్గిపోతోంది, బద్ధకం పెరిగిపోతోంది. తేలికపాటి లెక్కలకు కూడా క్యాలిక్యులేటర్లను, కాసేపు ఒళ్ళుంచి వండుకునేదానికి కూడా ఫుడ్ డెలివరీ యాప్స్ ను ఉపయోగిస్తున్నాం. ఇది మానవ జాతికి ఎంతమాత్రం మంచిది కాదు. కాబట్టి వీలైనంత వరకు అతిగా టెక్నాలజీపై ఆధారపడడం మాని సొంత తెలివి, శ్రమతో పనులు చేసుకుంటూ ఉండాలి. నాకెందుకులే అని ఊరుకుంటే ఈ సమాజం ఎప్పటికీ బాగుపడదు. నీ ప్రయత్నం నీవు చెయ్యి. ఏమో, బహుశా సమాజంలోని నూతన మార్పుకు నువ్వే కారణం కావచ్చేమో, ఎవరికి తెలుసు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక లక్ష్యం అంటూ ఉండాలి. ఎందుకంటే అదే మనల్ని చెడుదారి పట్టకుండా సరైన మార్గంలో నడిపిస్తుంది. కాలం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. అప్పటి వరకు నా అనుకున్న వాళ్ళు ఉన్నట్టుండి శత్రువులుగా మారి మనల్ని దూరం పెట్టవచ్చు. అసలు ఎవరో కూడా తెలియని వ్యక్తులు మన జీవితంలోకి వచ్చి విడదీయలేనంతగా మనలో కలసిపోనువచ్చు కదా. మిత్రమా, ఊహించనివి జరగడమే కదా జీవితం అంటే. కోపం కూడా మనకు మంచే చేస్తుంది. కాని దాన్ని ఎప్పుడు, ఎందుకు, ఎలా ఉపయోగించాలో మనకు తెలిసుండాలి. తన కింది వాళ్లను సేవకులుగా భావించి వారిపై అజమాయిషీ చలాయించడం నాయకుడి లక్షణం కాదు. ప్రజల కష్టాలను గుర్తించి వారికోసం ముందడుగు వేసేవాడే నిజమైన నాయకుడు. లక్ష్యం ఎంత పెద్దదైతే మన ప్రయత్నం అంత ఉన్నతంగా ఉండాలి. భయం అనేది మన మనసులో మెదిలే ఒక అపోహ మాత్రమే, అది నిజం కాదు. మనకు ఏదైనా విషయం పట్ల పూర్తి జ్ఞానం ఇంకా క్లారిటీ ఉంటే అక్కడ భయం ఉండదు. సాధారణంగా మనల్ని మనం నిరూపించుకోవడానికి సరైన అవకాశాలు లేవు అని బాధపడుతూ ఉంటాం. కాని సరిగ్గా ఓపికతో గమనిస్తే మన చుట్టూ ఉన్న ప్రతి సమస్య మనకు ఒక అవకాశమే. ప్రతి మనిషికి రోజుకు 24 గంటలే ఉంటాయి. కాని వాటిని సద్వినియోగపరుచుకుంటున్నారా లేక వృధా చేసుకుంటున్నారా అన్నదానిలోనే వారి వారి జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. ఇంతకు మించి ఇక నా వల్ల కాదు, ఆపేద్దాం అని నాకు అనిపించిన ప్రతిసారి నాతో నేను చెప్పుకునే మాట ఏంటో తెలుసా? చివరి శ్వాస దాకా పోరాడు. మిత్రమా, ప్రతి జ్ఞాపకం అనుభవం కాకపోవచ్చు, కాని ప్రతి అనుభవం ఓ జ్ఞాపకమే. పాము తన గుడ్లను తానే తిన్నట్టు డబ్బు మదం తలకెక్కిన మనిషి తన వాళ్లను తానే దూరం చేసుకుంటాడు. ధైర్యం అంటే ఎవరో మనకు అండగా ఉన్నారని చెప్పడం కాదు. ఎవరు ఉన్నా లేకున్నా మనకు మనం ఉన్నామని చెప్పుకోవడమే అసలైన ధైర్యం. ఊహలకు వాస్తవాలకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఎప్పుడూ ఊహల్లో విహరించేవాడు వాస్తవంలో ఆనందంగా జీవించలేడు. అలా కాకుండా నిజాన్ని ఒప్పుకొని వాస్తవంలో బ్రతికేవాడు
దేనికి వ్యధ చెందడు. మన మనసులోని మాట నిర్భయంగా బయటకు చెప్పడం స్వేచ్ఛ అయితే, నేను చెప్పిందే సరైనది అని వాదించడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. మనిషి అందరితో నిజాయితీగా ఉండలేకపోయినా పర్లేదు, కాని కనీసం తనతో తానైనా నిజాయితీగా వ్యవహరించాలి. మన పని మనం సక్రమంగా చేస్తూ ఆపై ఫలితాన్ని ఆ దేవుడికి విడిచిపెడితే అనుకున్న కార్యం సఫలమయ్యే అవకాశం ఉందేమో. కాని మనం ఏ పని చెయ్యకుండా దేవుడా అంతా నువ్వే చూసుకోవాలి, నువ్వే నాకు దిక్కు అని ప్రార్థించడం వలన ఎటువంటి ప్రయోజనము ఉండదు. మిత్రమా, నీతులు చెప్పమంటే అందరూ చెబుతారు, కాని వాటిని పాటించేవారే చాలా అరుదు. మీకన్నా బలవంతుణ్ణి చూసి భయపడకండి. సరైన సమయం చూసి ఆయువు పట్టు మీద కొడితే ఎంతటి వాడైనా కింద పడాల్సిందే. ఒక మనిషిని తిట్టడం, దూరం చేసుకోవడం ఎంతో తేలిక. కాని తరువాత తిరిగి సారీ చెప్పడం, తెగిపోయిన బంధాన్ని మరలా ముడివేయడం మాత్రం చాలా కష్టం. కాబట్టి మనం ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు ఆ తరువాత జరగబోయే పర్యవసానాల్ని కూడా మనమే ఎదుర్కోవాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. తనకు నచ్చిందల్లా కావాలంటుంది మనసు, కాని అవసరమైనది మాత్రమే తీసుకోమంటుంది మెదడు. అయితే మనసు చెప్పింది వినాలా లేక మెదడు చెప్పింది వినాలా అన్నది మాత్రం మన బుద్ధిని ఉపయోగించి తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే బద్ధకాన్ని వదిలిపెడతామో అప్పుడు దరిద్రం ఆటోమేటిక్గా మన జీవితాన్ని వదిలి వెళ్ళిపోతుంది. నీకు ఉన్న కష్టాలు బాధలతో నీ లక్ష్యానికి సంబంధమే లేదు. దానికి కావలసిందల్లా నీ శ్రమ, నీ సమయం మాత్రమే. మనం ఒకరి ముందు తగ్గామంటే అర్థం తప్పు మనదే అని కాదు. మనం మన ఇగో కన్నా వాళ్లతో బంధానికి ఎక్కువ విలువ ఇస్తున్నాం అని. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. గుడ్డిగా వేరొకరిని ఫాలో అవ్వడం కన్నా మనలో టాలెంట్ ని గుర్తించి దానికి మెరుగు పెట్టుకోవడం అత్యుత్తమం. మనం ఆలోచించే ఒక్క ఆలోచన, తీసుకునే ఒక్క నిర్ణయం, చేసే ఒక్క పని మన జీవితాన్నే మార్చగలవు. మిత్రమా, జీవితం సాఫీగా సాగాలంటే రెండే నియమాలు. 1 నోటి మాట అదుపులో ఉండాలి. 2 చేసే పని సక్రమంగా ఉండాలి. ఎవరో వచ్చి మన జీవితాన్ని బాగుచేస్తారు అనుకోవడం మూర్ఖత్వం. తలరాతైనా లేక జీవిత మార్గమైనా మార్చుకోవాల్సింది మాత్రం మనమే. శరీరం అంటుంది ఇక శ్రమ చెయ్యలేనని, మనసు చెబుతుంది అలసిపోయాను అని. కాని సంకల్పం మాత్రం ముందుకి తోస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నం ఆపొద్దని. నేను కూడా దాని మాటకే కట్టుబడ్డాను. చావైనా చస్తాను గాని ఓటమిని మాత్రం ఒప్పుకోను. గెలిచామా ఓడిపోయామా అన్నది తరువాతి విషయం. కాని వాటి నుంచి ఏం నేర్చుకున్నాం అన్నదే ప్రధానం. ఉన్నట్టుండి ఒక్కసారిగా దేవుడు ప్రత్యక్షమై మనం కోరిన కోరికలన్నీ తీర్చినా మనం సంతృప్తి చెందాం. మన మనసులో ఇంకా ఇంకా కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి. అవి నెరవేరలేదని బాధలు కలుగుతూనే ఉంటాయి. మిత్రమా, మనిషి ప్రశాంతతను పొందేది తనకున్న వాటితో సంతృప్తి చెందినప్పుడే. ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదగాలంటే ఎవ్వరూ చెయ్యలేనంత సాధన చెయ్యాలి. ఎవ్వరూ పడనంత కష్టపడాలి. ఎవరూ ఊహించనంత పట్టుదలతో ఉండాలి. అటువంటి వారికి మాత్రమే అంతటి విజయాలు సాధ్యమవుతాయి. మనల్ని మోసం చేసిన వారికి మనం వేసే అతిపెద్ద శిక్ష వారిని క్షమించి వదిలేయడమే. అది మన హుందాతనాన్ని, వారి తప్పుడు బుద్ధిని ప్రదర్శిస్తుంది. మనలో ఎప్పుడైతే నేనే అన్న అహంభావం పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఎదుటివారిపై చిన్నచూపు ఏర్పడుతుంది. అది భవిష్యత్తులో అవతలి వారికన్నా మనకే ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుంది. కాబట్టి మనకు ఎంత తెలిసినా, ఎంత గొప్ప విజయాలు సాధించినా వినయంతో ఉండడం నేర్చుకోవాలి. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఉన్నన్నాళ్ళు ఎవరితో ఎటువంటి తగాదాలు, గొడవలు లేకుండా నలుగురితో కలిసి నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా జీవిద్దాం. మిత్రమా, జీవితంలో కావాల్సిన దానికంటే ఎక్కువ పొందడానికి ఒకే ఒక్క దారి. దాన్నో పెద్ద అడ్వెంచర్గా చూసి ధైర్యంగా ముందుకెళ్లడమే. ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు జీవించాం అన్నది ముఖ్యం కాదు. ఆయా సంవత్సరాలలో ఎంత ఆనందంగా జీవించాం అన్నదే ముఖ్యం. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట.
ఏ రోజైతే నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నీ ముఖంలో నేను ఇది చెయ్యగలనా అన్న సందేహానికి బదులుగా ఎస్ నేను అనుకున్నది సాధించాను అన్న ఆనందం కనబడుతుందో ఆ రోజు నువ్వు జీవితంలో నిజంగా గెలిచినట్టు. ఆ గెలిచే రోజు కోసం ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే కష్టపడడం ప్రారంభించు. ఇది రాసిపెట్టుకో.